మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన ఏపీ సీఎం జగన్ తొలి రోజు ప్రతిపక్షాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. 21 రోజుల బస్సు యాత్రలో భాగంగా మొదటి రోజు కడప జిల్లా ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభ నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ చేపట్టిన బస్సు యాత్ర నిర్వహించిన తొలి బహిరంగ సభకు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వాన్ని మళ్లీ దీవిస్తారనే నమ్మకం కలిగిందన్నారు. రాజకీయ కుట్రతో తనను ఓడించడానికి దెబ్బతీయడానికి అందరూ ఒక్కటయ్యారని, తన వాళ్లతో తనపైనే విమర్శలు చేయించే నీచ స్థితికి దిగజారుతున్నారని మండిపడ్డారు జగన్. 58 నెలల తమ ప్రభుత్వ పాలనను బాధ్యతగా నిర్వహించానని, ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి వాటిని అమలు చేశానని అన్నారు. తాను ప్రజల కోసం 130 సార్లు బటన్ నొక్కానని, మన ప్రభుత్వం కోసం ప్రజలు 2 సార్లు బటన్ నొక్కాలంటూ ప్రజలను వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించాలని కోరారు జగన్. ప్రొద్దుటూరు సభ నుంచి జగన్ పేల్చిన బుల్లెట్లేంటో ఓసారి విందాం. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 మంది ఎంపీలు. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీరే లేదు అని చెప్పి సిద్ధమని చెప్పి గట్టిగా చెప్పండి. పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమా అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి. మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 2024 ఎన్నికల సమరానికి సిద్ధం అని ఈరోజు అంటా ఉన్నాయి. కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు. ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది. ఈరోజు నిజంగా ఇదొక రొటీన్ వంచన. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ కొత్త వాగ్దానాలు మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా, గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా, గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు. ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు. ఇవి వీరి రాజకీయ విలువలు. మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది, చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది. మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఒకే ఒక్కడి మీద ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99% వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి. చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు.
సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తూ ఉంటే అవ్వ తాతల కోసం, వితంతు అక్క చెల్లెమ్మల కోసం, ఆ దివ్యాంగుల కోసం మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉన్నాయో తెలుసా? తర్వాత రాష్ట్రం తెలంగాణట చేస్తూ ఉన్నది కేవలం 12,000 కోట్లు. అంతకన్నా తక్కువ చూస్తే ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా? అవ్వతాతల కోసం ఏకంగా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు అవ్వతాతల కోసం చేస్తూ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.